వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. లాస్ట్ నైట్ ఎగ్జాక్ట్ 10:40 టు 10:50 ఇన్ బిట్వీన్ టైంలోని ట్రంప్ దగ్గర నుంచి అతని పర్సనల్ సోషల్ మీడియాలో ఒక బిగ్ పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్రాక్సిమేట్లీ 850 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇప్పుడు కనపడుతుంది. ఈవెన్ మోడీ గారి దగ్గర నుంచి కూడా ఒక బిగ్ ట్వీట్ అయితే మాత్రం వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇందులో మన మార్కెట్ అవర్స్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని ఆనందపడద్దు. గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, నేను పాజిటివ్గానే జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ నా పోర్ట్ఫోలియో కూడా సంవత్సరంన్నర నుంచి లాస్ట్ 1.5 ఇయర్ నుంచి హెవీ బ్లీడ్ కనిపించింది. సో ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో కూడా. బట్ కాకపోతే ఎంత పాజిటివ్ న్యూస్ వచ్చినా కొన్నిసార్లు మనం మర్చిపోతాం ఆ పాజిటివ్ ఫెస్టివల్లో ఉండి. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మార్కెట్ అవర్స్లో కూడా చూడాల్సిన అప్డేట్స్ నేను మీకు చెప్తాను. సో ఎందుకంటున్నానంటే న్యూస్ కంప్లీట్గా క్లారిటీగా లేకుండా ఉంది. సో మేబీ నాకు లేకుండా ఉందా లేదా నేను చూడడం రాంగ్ అయింది ఏంటనేది కూడా ఒకసారి నేను చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ మీకు వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. యూఎస్ మార్కెట్స్లో ఎస్టర్డే 1% పాజిటివ్గా రియాక్ట్ అయింది. నాస్డాక్ ఏమో 0.56% పాజిటివ్గా రియాక్ట్ అయింది. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూస్తే ప్రెజెంట్ రైట్ను ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బిగ్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే, అంటే డవ్ ఫ్యూచర్స్ నాస్డాక్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే కరెంట్లీ డవ్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 112 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 25,934. ఎస్టర్డే మంది క్లోజ్ అయింది 150, ఆల్మోస్ట్ 800 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం నిఫ్టీ 50 చూపెడుతుంది. ఏడిఆర్స్ ప్రకారంగా చూస్తే, అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. విప్రో 7% పాజిటివ్, ఇన్ఫోసిస్ 4% పాజిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 5% ఆల్మోస్ట్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఈవెన్ డాక్టర్ రెడ్డిస్ 1.3, ఇండియన్ రూపీ 92 రూపీస్ దగ్గర నుంచి 90.358 రూపీ బాగా స్ట్రెంగ్త్ అయిపోయింది. హ్యూజ్ పొజిషన్స్ ఎఫ్ఐఐ అండ్ డిఐఐ పొజిషన్స్ ఏదైతే షార్ట్ సైడ్ బిల్ చేసి పెట్టుకున్నారో బిగ్ షార్ట్ కవరింగ్ జరగచ్చు. ఎందుకంటే ఒకేసారి రూపీ స్ట్రెంగ్త్ అయిందనంటే సో మోస్ట్లీ ఎఫ్ఐఐ అండ్ ప్రొపరేటరీ డేటా ప్రకారంగా ఒక బిగ్ షార్ట్ కవరింగే మార్కెట్లో చూడడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇంత బిగ్ పాజిటివ్ పాయింట్స్ మార్కెట్స్కి ఎట్లా వచ్చినాయి? నిన్న పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లోనే మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. ఎస్టర్డే అంటే ఈ వచ్చిన షార్ట్ కవరింగ్ మొమెంటం కంటిన్యూ అవ్వాలంటే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ప్రకారంగా ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించాలి. రష్యా ఉక్రెయిన్ ప్రకారంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించాలి. యూఎస్ ఇరాన్ టెన్షన్స్ పరంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ కనపడితే గ్లోబల్ సిచ్యువేషన్స్ కంట్రోల్ అయ్యిందని తెలిస్తే మాత్రం మన మార్కెట్లో పాజిటివ్ సైడ్ షార్ట్ కవరింగ్ అనేది కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అన్ని న్యూస్ అప్డేట్స్కి కూడా ఒక్క ఫుల్ స్టాప్ వచ్చేటట్టయితే మాత్రం కనపడుతుంది. అదేంటంటే ట్రంప్ నిన్న అప్రాక్సిమేట్లీ 10:30కి మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ ప్రకారంగా అయితే మాత్రం 10:30కి ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. నరేంద్ర మోడీ గారితో నేను ఇప్పుడే ఫోన్లో మాట్లాడినా. ఓకే, ఈ మార్నింగ్ నేను ఫోన్లో మాట్లాడినప్పుడు అండ్ ఇద్దరి మధ్య కూడా ఒక పాజిటివ్ సంభాషణ జరిగింది. నాకున్న ఫ్రెండ్స్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్, సేమ్ టైం అండ్ వన్ ఆఫ్ ద రెస్పెక్టెడ్ లీడర్ ఆ కంట్రీ దగ్గర నుంచి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడం కోసం ఎన్నో ప్రయత్నాలు నేను చేస్తున్నాను. కానీ సో చాలా వరకు ఆ ప్రయత్నాలు అనేవి అప్ టు ద పాయింట్ వరకు వచ్చి ఆగుతున్నాయి. అయితే రష్యా ఆయిల్ కొనడం వల్ల ఇండియా మీద నేను 25% టారిఫ్ని విధించాను. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ రష్యా ఆయిల్ కొనను అని నరేంద్ర మోడీ గారు నాతో ఫోన్ కాల్లో చెప్పారు. రష్యా ఆయిల్ కొనడం ఆపేసి యునైటెడ్ స్టేట్స్ దగ్గర నుంచి అండ్ అట్లానే రీసెంట్గా మనం ఎక్విషన్ చేసుకున్న వెనుజులా దగ్గర నుంచి ఆయిల్ కొంటానని చెప్పిండు. అండ్ అంతేకాదు దీనివల్ల రష్యాకి మోస్ట్లీ రెవెన్యూ పొటెన్షియల్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి థర్డ్ లార్జెస్ట్ కంట్రీ కింద ఇండియా ఆయిల్ని పర్చేస్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా మొత్తం ఆయిల్ని పర్చేస్ చేయడం తగ్గించేస్తే డెఫినెట్గా రష్యా ఎకానమీ తగ్గిపోతుంది. దానివల్ల ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధాన్ని ఆపే సిచ్యువేషన్ నాకైతే వస్తుంది అని చెప్పి ఈవెన్
ట్రంప్ గారు అయితే మాత్రం పోస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ మోడీ గారు నేను చెప్పిన వాటికి అంగీకరించారు కాబట్టి అండ్ అతని సైడ్ నుంచి నాకు ఒకటే అడిగారు. అదేంటంటే మా మీద విధించిన టారిఫ్స్‌ని తగ్గించు అని చెప్పేసి నేను దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా ఇప్పటి నుంచే ఎఫెక్టివ్‌లోకి తీసుకొస్తున్నాను. 25% టారిఫ్ వాళ్ళ మీద నేను ఏదైతే విధించానో దాన్ని 18%కి తీసుకొస్తున్నాను. అండ్ అంతేకాదు మాకు అంటే యూఎస్ సైడ్ నుంచి ఇండియా వాళ్ళు విధించే టారిఫ్స్‌ని జీరో చేయమని నేను చెప్పా. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు జీరో కూడా చేశారు. దీనివల్ల ఇద్దరు ట్రేడ్ డీల్స్ వల్ల $500 బిలియన్ వరకు మోస్ట్లీ ట్రేడ్స్ అనేది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాం. మా యూఎస్ నుంచి యూఎస్ ఎనర్జీ, యూఎస్ టెక్నాలజీ, యూఎస్ అగ్రికల్చర్, యూఎస్ కోల్ అండ్ మెనీ ప్రొడక్ట్స్ని కొనమని చెప్పాను. అవన్నీ కూడా కొనడానికి మోడీ గారు సిద్ధపడ్డారు అండ్ మోస్ట్లీ అగ్రిమెంట్ని కన్ఫర్మ్ చేశారని చెప్తున్నారు. ఓకే, ఈ పాయింట్ తోటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందనే పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ సంవత్సరముకు పైగా జనవరి 21 అతను ఆల్మోస్ట్ యూఎస్‌కి ప్రెసిడెంట్ అయ్యిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌ని పానిక్ సిచ్యువేషన్‌లో పెడుతూనే వచ్చిండు. ఒకేసారి 18% టారిఫ్స్‌ని పెట్టడం మార్కెట్స్‌కి బిగ్ పాజిటివ్‌గా టర్న్ అయ్యి ఈరోజు ఇండియన్ మార్కెట్స్‌లో నిఫ్టీ 800 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. రూపీ స్ట్రెంథెన్ అయింది. ఏడిఎస్ పాజిటివ్‌గా రియాక్ట్ అయినాయి. వీటన్నిటి వల్ల మార్కెట్‌లో బిగ్ పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించింది. ఈవెన్ మోడీ గారు కూడా ట్రంప్ గారి మీద ఒక బిగ్ ట్వీట్ అయితే మాత్రం చేశారు. అతను చెప్తున్న దాని ప్రకారంగా 140 బిలియన్ పీపుల్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరి తరపు నుంచి నేను ట్రంప్ గారికి అయితే మాత్రం బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ డీల్ మాతో కంప్లీట్ చేసినందుకు, మా మీద టారిఫ్స్ని రెడ్యూస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మోస్ట్లీ ఇద్దరివి కూడా లార్జెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీస్ అండ్ అలానే లార్జెస్ట్ డెమోక్రటీస్ వర్క్స్ టుగెదర్ కంటిన్యూ అవుతాయని నేను అనుకుంటున్నానని మోడీ గారి దగ్గర నుంచి కూడా రిప్లై అయితే వచ్చింది. కానీ ఇక్కడున్న నాకున్న క్లారిటీ పాయింట్ ఏంటంటే సో ట్రంప్ గారు ఇక్కడ 25% ఉన్న టారిఫ్ని 18% చేస్తానని చెప్పారు. యాక్చువల్గా ఇండియా మీద ఎంత టారిఫ్? 500 టారిఫ్, 50% టారిఫ్. 50% టారిఫ్ గురించి మాట్లాడాలి కదా, 25% టారిఫ్ గురించి మాట్లాడారు. అంటే ఇండియా మీద 25% టారిఫ్ విధించారు. ఇంకో 25 ఏంటంటే రష్యా ఆయిల్ మనం కొంటున్నామని చెప్పి విధించారు. ఇప్పుడు రష్యా ఆయిల్ని మనం కొనడం ఆపేస్తామన్నాం. సో దాని మీద ఆ 25% ఎక్స్ట్రా విధించిన టారిఫ్ని తగ్గించేశారా, లేకపోతే దాని గురించి ఇంకా మళ్ళీ స్పెషల్గా ఇంకేదైనా డేలో మాట్లాడతారా ఏంటి అనేది క్లారిటీ లేదు. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని న్యూస్ అప్డేట్స్లో ఇండియాకి రష్యన్ ఆయిల్ అవసరం, సో మోస్ట్లీ తగ్గిస్తారు అనేది అపోహం. మోస్ట్లీ ఇది వరకు ఎలా అయితే ఆయిల్ కొన్నారో ఆ విధంగానే కొంటారు. ఎందుకంటే $16 per బ్యారెల్ వరకు అయితే మాత్రం డిస్కౌంట్లో ఇండియా కొనుక్కుంటుంది. ఇండియాకి రష్యన్ ఆయిల్ వచ్చేంత డిస్కౌంట్ ప్రైస్ అనేది ఈవెన్ యూఎస్ కానీ వెనిజులా కానీ ఎవరు కూడా ఇవ్వలేరు. అండ్ సో దానివల్ల దీనికంటూ సెపరేట్ స్ట్రాటజీని క్రియేట్ చేసి సెపరేట్ స్ట్రాటజీకి వెళ్ళి దీని మీద ఒక కొలిక్కి వస్తారని చెప్పి రష్యా దగ్గర నుంచి ఆయిల్ అయితే మాత్రం కొంటారని చెప్పి సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ఒకవేళ ఇండియా దీనికి అగ్రీ చేస్తూ అఫీషియల్గా మేము రష్యా ఆయిల్ కూడా కొంటాము కానీ యుఎస్ వెనిజులా అంత కాదు అని ఒక క్లారిటీ ఇవ్వడమో సంథింగ్ ఏదైనా చెప్తే దాని ప్రకారంగా ఆ టారిఫ్ ఉందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మార్కెట్ అవర్స్లో ఎక్కడైనా కానీ దీని గురించి మాట్లాడితే మాత్రం మార్కెట్స్ దీనికి కూడా రియాక్ట్ అవుతాయి. ఒకవేళ రష్యా ఆయిల్ని వీళ్ళు ఇంకా కొంటున్నారు, సో రష్యా ఆయిల్ కొంటున్నందుకు 25% టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని మేము కంటిన్యూ చేస్తామని కానీ ట్రంప్ అంటే మాత్రం మార్కెట్స్ మళ్ళీ నెగిటివ్గా కరెక్షన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కానీ దాన్ని నేను కంటిన్యూ చేయట్లేదు, రష్యా ఆయిల్ కన్నా యూఎస్ ఆయిల్ని వెనిజులా ఆయిల్ని కొంటానని చెప్పి నాకు మోడీగా కమిట్మెంట్ ఇచ్చిండు కాబట్టి సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని 25% టారిఫ్ రష్యా ఆయిల్ కొంటున్నందుకు ఏదైతే నేను విధించానో దాన్ని అయితే మాత్రం మోస్ట్లీ జీరోనే చేస్తానని చెప్పి ట్రంప్ చెప్తే మాత్రం ఇండియన్ మార్కెట్స్కి అది ఇంకా పాజిటివ్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఒక్కరోజే కాదు, కమింగ్ డేస్ కూడా ఇంకా మొమెంటం ఇస్తుంది. దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అయితే దీని మీద క్లారిటీ అనేది మోస్ట్లీ నాకు తెలిసి మార్కెట్ అవర్స్లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంటుంది. నాకే వచ్చిందంటే చాలామంది అనలిస్ట్స్కి వస్తుంటుంది, చాలామంది ఎకనామిస్ట్కి వస్తుంటుంది, చాలామంది మీడియాస్కి వస్తుంటుంది. ఆ క్వశ్చన్ అనేది రీజ్ అవుతుంది. దాని సైడ్ నుంచి దాని మీద యూఎస్ సైడ్ నుంచి ఈవెన్ ట్రంప్ రియాక్ట్ అవ్వకపోయినా ట్రంప్ సైడ్ నుంచి ఎవరైనా మిగతా పీపుల్ రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లైక్ స్కాట్ బీసెంట్ కానీ లేకపోతే అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు రియాక్ట్ అయితే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్లో ఇంకా అప్సైడ్ మూమెంటం ఇస్తుంది. సేమ్ టైం మిల్క్, అగ్రికల్చర్ వీటన్నిటి మీద కూడా ఎట్లాంటి కైండ్ ఆఫ్ టారిఫ్స్ని ఓకే చేశారనేది ఒక క్లారిటీ రాలేదు. మోస్ట్లీ ఆ లిస్ట్ మొత్తం కూడా మార్కెట్ అవర్స్లో వచ్చేస్తుంది. అది ఫైనలైజ్ అయిన తర్వాత మార్కెట్ ఈరోజు డే ఎండ్కి పాజిటివ్ సైడ్, బిగ్ పాజిటివ్ సైడ్ సస్టైన్ అయితే
అప్పుడు మనం స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం చూడడానికి అవకాశాలు ఉంటాయి. అంతవరకు మనం కన్ఫర్మేషన్‌కి వెళ్ళలేమనేది నా పర్సనల్ ఒపీనియన్. నేను నెగెటివ్‌గా మాట్లాడట్లేదు. నేను లాజిక్‌గానే మాట్లాడుతున్నాను. ఒకసారి నేను మాట్లాడిన దానికి మీరు ఒకసారి థింక్ చేసి చూడండి. డెఫినిట్‌గా మీకు అర్థమవుతుంది. వచ్చిన న్యూస్ అప్డేట్స్‌కి సడెన్‌గా మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. కానీ ఒక క్లారిటీ ఉంటే ఇంకా బెటర్ వేలో మనం తీసుకోవచ్చు. ఇది నా ఒపీనియన్ ప్రకారంగా. నౌ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కదా! ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద గ్యాప్ అప్స్ అనేది రేర్ సినారియోస్‌లో ఓపెన్ అవుతది. లాస్ట్ టైము 5 స్టేట్ ఎలక్షన్స్ జరిగింది. అంటే 2024కి ముందు 23లో అనుకుంటా. నాకు ఇప్పటికీ గుర్తుంది గైస్. సో 5 స్టేట్ ఎలక్షన్స్ జరిగింది. ఆహ్, ఆహ్, ఆ టైంలోని ఇదిగోండి. ఓకే. నిఫ్టీ చూసారా? ఎంత బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో. అలానే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో అలా గ్యాప్ అప్ ఓపెన్ అయినేటప్పుడు ఫస్ట్ డెఫినిట్‌గా ఒక ప్రాఫిట్ బుకింగ్ మొమెంటమ్ అనేది కనపడుతది. మొత్తం ప్రాఫిట్ బుకింగ్ అయిపోతదని నేను చెప్పను గానీ, కొంత ప్రాఫిట్ బుకింగ్ మొమెంటమ్ అవ్వడానికైతే మాత్రం కనపడుతది. ఒకవేళ గాని ఆ కొంత ప్రాఫిట్ బుకింగ్ మొమెంటమ్ అవుతునేటప్పుడు మార్కెట్ డిప్ అయిపోతుందని కంగారు పడొద్దు. మార్కెట్ అవర్స్‌లో న్యూస్ అప్డేట్స్‌ని కూడా చూడండి. అవి ఫేవరబుల్‌గా అనిపిస్తే మాత్రం ఎంత డిప్ అయినా మళ్ళీ రికవరీ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కానీ 50% డిప్ అయిపోయింది అనుకోండి, లెట్స్ సే 800 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అది 400 పాయింట్స్‌కి వచ్చేసింది అనుకోండి నిఫ్టీ. అండ్ అక్కడి నుంచి కరెక్ట్‌గా చూసుకోండి, 50% ఎప్పుడైనా పడితే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మోస్ట్‌లీ అక్కడి నుంచి పాజిటివ్ సైడ్ బిగ్ బౌన్స్ అవ్వడానికి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సో మేబీ ఒకవేళ బయింగ్ సైడ్ ఆపర్చునిటీ కావాలనుకున్న వాళ్ళు అది డెఫినెట్‌గా ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పాజిటివ్ అప్డేట్స్ వల్ల ఈవెన్ నిఫ్టీలో పాజిటివ్ మొమెంటమే బ్యాంక్ నిఫ్టీకి, మిడ్ క్యాప్‌కి, స్మాల్ క్యాప్‌కి కూడా మోస్ట్‌లీ పాస్ ఆన్ అవుతాయని నేనైతే అనుకుంటున్నా. ఈవెన్ బిట్‌కాయిన్ పరంగా చూసుకున్నా, బిట్‌కాయిన్ అయితే మాత్రం యెస్టర్‌డే యూఎస్ మార్కెట్‌లో జంప్ రావడం 78,000 అబోవ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. బిట్‌కాయిన్ కూడా ఓవర్‌గా రియాక్ట్ అయిపోయింది. చాలా ఓవర్‌గా నెగెటివ్ సైడ్ వచ్చేసింది కాబట్టి నాకు తెలిసినంత వరకు బిట్‌కాయిన్ 84,000కి రీటెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నా. అంటిల్ అండ్ అన్లెస్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న సపోర్ట్ లెవెల్ 78,150 ఏదైతే మనం బిట్‌కాయిన్‌కి సపోర్ట్ లెవెల్ కింద డ్రా చేసామో, ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వకుండా ఉంటే మోస్ట్‌లీ బిట్‌కాయిన్ కూడా 84,000 వరకు రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఎనీథింగ్ బిట్‌కాయిన్ 84,000కి రీచ్ అయితే మాత్రం 6,000 పాయింట్స్ టు 7,000 పాయింట్స్ మనం మొమెంటమ్ అయితే మాత్రం బిట్‌కాయిన్ టువర్డ్స్ అప్‌సైడ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోరోవర్ ఇంకోటి కూడా మీకు చెప్పాలి. బిట్‌కాయిన్‌లో మీరు కంప్లీట్ బిగినర్ అయితే ఎడ్యుకేషనల్ పరంగా మీరు ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే మీరు చేయాల్సింది ఏం లేదు. కింద నేను కామెంట్ బాక్స్‌లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడే ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 5 మినిట్స్‌లో యాక్టివేట్ అయిపోతుంది. మీకు ఒక ఐడీ కూడా వస్తుంది. ఆ ఐడీకి అక్కడున్న వాట్సాప్ నెంబర్‌కి గాని మీరు పంపిస్తే డెఫినిట్‌గా మీ ఐడీని అక్కడున్న వాట్సాప్ నెంబర్‌కి గాని మీరు పంపిస్తే డెఫినిట్‌గా మేము చెక్ చేసి మీకు టెలిగ్రామ్ లింక్ సెండ్ చేస్తాం. అందులో బిట్‌కాయిన్ పరంగా టెక్నికల్ లెవెల్స్ అండ్ సేమ్ టైమ్ న్యూస్ అప్డేట్స్ అండ్ అట్లనే మా సైడ్ నుంచి వీక్‌కి 2 డేస్ లైవ్ మార్కెట్ సెషన్స్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా కానీ బిట్‌కాయిన్‌లో యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్‌లో అయితే మాత్రం యాడ్ అవ్వండి. నౌ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడదాం. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఈరోజు గోల్డ్‌లో 4% యాజ్ ఆఫ్ నౌ 4,838.60 గోల్డ్ పర్ ఔన్స్ అయితే మాత్రం చూపెడుతుంది. సిల్వర్ వచ్చేసరికి 10% మొమెంటమ్ ఇచ్చింది. లాస్ట్ 3 డేస్ టు 4 డేస్ హెవీగా క్రాష్ అవ్వడం ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్‌కి ఒక బిగ్ బూస్టప్ అయితే మాత్రం అయిందనేది నేనైతే అనుకుంటున్నా. యెస్టర్‌డే చికాగో మార్జిన్ హైక్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వడంతో మనమంతా ఫాల్ చూసాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ రికవరీ అవుతుంది ఏదైతుందో 3 డేస్ బిగ్ ఫాల్ రావడం వల్ల కొంచెం రికవరీ అయితే కనపడుతుంది. అయితే ఫర్దర్‌గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్స్ మీద సేమ్ టైమ్ గ్లోబల్ మార్కెట్ సిట్యుయేషన్స్ బట్టి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఈ సిట్యుయేషన్స్ అన్నీ సార్ట్ అవుట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ మరి అగ్రెసివ్‌గా పెరగడం తక్కువ ఛాన్సెస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. సో దిస్ ఈజ్ అనదర్ అప్డేట్. నౌ స్టాక్స్ పరంగా చూసుకుంటే ఎర్నింగ్స్ పరంగా అయితే మాత్రం స్టాక్స్ ఏమీ లేవు. ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ పరంగా అయితే మాత్రం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినవి అయితే మాత్రం చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్‌ది ఒక న్యూస్ ఉంది. అదేంటంటే మిస్టర్ శశస్వత్ శర్మ అనే పర్సన్‌ని మేనేజ్మెంట్ డైరెక్టర్ అండ్ అట్లనే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా 5 ఇయర్స్‌కి అయితే మాత్రం అపాయింట్ చేశారు. ఇతనికున్న ఎక్స్పీరియన్స్ బట్టి, ఇతనికున్న హిస్టరీ బట్టి మేబీ భారతీ ఎయిర్టెల్ రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఇది అనదర్ న్యూస్ అప్డేట్ అయితే మాత్రం. నెక్స్ట్ వన్ ఏసీఎంఈ సోలార్ కంపెనీకి అయితే మాత్రం 16 మెగావాట్స్ అవుట్ ఆఫ్ 100 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్ట్‌లో 16 మెగావాట్స్ ప్రాజెక్ట్‌కి కంపెనీ స్టార్ట్ చేయడం కోసం సర్టిఫికేషన్ వచ్చాయని చెప్తున్నారు. ఇది ఏసీఎంఈ సోలార్‌కి కొంచెం పాజిటివ్‌గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ కంపెనీ, ఎంవీఏ ఇంటర్నేషనల్ అనే కంపెనీలో 95% స్టేక్‌ని
అయితే మాత్రం ఎక్విషన్ చేసుకున్నారు. ఈ ఎంవీఏ ఇంటర్నేషనల్ కంపెనీ మోస్ట్లీ వీసా అండ్ పాస్పోర్ట్ ప్రాసెసింగ్ చేస్తుంటుంది. సో దీనివల్ల ఆ కంపెనీని ఎక్విషన్ చేసుకోవడంతో బిఎల్ఎస్కి మోస్ట్లీ రెవెన్యూ యాడ్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇన్ఫోసిస్ వాళ్ళు మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వాళ్ళతో అయితే మాత్రం మల్టీ ఇయర్ పార్ట్నర్షిప్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు. అంటే ఇదివరకు ఉన్న పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో రెన్యూ చేసి అండ్ ఫర్దర్‌గా ఇంకా కమింగ్ ఇయర్స్ ఇంకా ఎక్కువ లాంగ్ ఇయర్స్ కంటిన్యూ చేయాలని పార్ట్నర్షిప్‌ని కుదుర్చుకున్నారు. ఇది ఇన్ఫోసిస్ కంపెనీకి పాజిటివ్‌గా మనం తీసుకోవచ్చు. పీబీ ఫిన్‌టెక్ కంపెనీ అంటే పాలసీ బజార్ కంపెనీ ఫిబ్రవరి 5న బోర్డ్ మీటింగ్ పెట్టుకుంటుంది. క్యూఐపీ ఫండ్ రేజ్ చేయబోతుంది. సో ఈ ఫండ్స్ క్యూఐపీ రేజ్ చేస్తే రిజర్వ్ అమౌంట్ పెరుగుతుంది. సేమ్ టైం వాళ్ళ క్యాపిటల్ కూడా పెరుగుతుంది, ఇన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మోస్ట్లీ ఇది పీబీ ఫిన్‌టెక్‌కి పాజిటివ్‌గా మారే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఐఆర్బీ ఇన్ఫ్రా యొక్క ప్రాజెక్ట్స్ అయితే మాత్రం కంప్లీట్‌గా 513 క్రోర్స్ అయితే మాత్రం వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆల్మోస్ట్ 513 క్రోర్స్ ఆ కంపెనీకి అయితే మాత్రం వచ్చింది. దీనివల్ల 700 క్రోర్స్ వాళ్ళకున్న డెట్ని రెడ్యూస్ చేసుకుంటామని ఐఆర్బీ ఇన్ఫ్రా కూడా చెప్తుంది. సో ఇవి మేజర్గా ఉన్న పాజిటివ్ అప్డేట్స్. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో నేను మీకైతే మాత్రం చెప్తాను. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన న్యూస్ అప్డేట్స్ అండ్ అట్లనే చేసిన అనాలిసిస్ అన్నీ కూడా హెల్ప్ అయినాయని నేను అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.